అంటే అక్షరక్ గాని జగదీశ్వరికి గాని నేనేసిన ఈ స్వామీజీ ప్లాన్ తెలిసిందా, లేకపోతే క్యాజువల్గానే ఈ ఐడియా వచ్చిందా? ఈ స్వామీజీని వీళ్ళెవరైనా వచ్చారని అడుగుదామంటే ఫోన్ ఆఫ్ చేసుంది. ఎలా? ఇంతవరకు ఎన్ని సమస్యలొచ్చినా నేను టెన్షన్ పడలేదు. కానీ ఇప్పుడు నా ముందు 2 సమస్యలున్నాయి. ఒకటి, వీళ్ళకి స్వామీజీ గురించి తెలిసిందా? 2, ఇప్పుడు ఈ కడుపు అనేది అసలు లేదని తెలిస్తే రాజేశ్వరి అత్తయ్య ఏమాత్రం మొహమాటం లేకుండా దూరం అవుతుంది. ఈసారి హాస్పిటల్కెళ్ళి మేనేజ్ చేయడానికి జగదీశ్వర్ అస్సలు ఛాన్స్ ఇవ్వదు. అసలు ఇవన్నీ కాకుండా ఒకవేళ స్వామీజీ గురించి తెలిస్తే ఇంత కూల్గా ఇంత అండర్ కరెంట్గా డ్రామా ఆడాల్సిన పరిస్థితి జగదీశ్వర్కు ఉండదు. తెలిసిన వెరీ నెక్స్ట్ మినిటే నా మీదకొస్తుంది. అంటే స్వామీజీ గురించి తెలీదని అనుకుందాం. ఎహె, నేనేంటి ఇలా పొంతం లేకుండా ఆలోచిస్తున్నాను? ఇదేం కాదు. కడుపు తీయించుకుంటాను అని హాస్పిటల్కి బయలుదేరి అక్కడ నిజం తెలిసే కంటే నేరుగా నేనే వెళ్ళి రాజేశ్వరి అత్తయ్యకి నిజం చెప్పేయడం ఉత్తమం. ఆ తర్వాత ఆ పిచ్చిదాన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అవును, ఇదే కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. రండత్తయ్యా, రండి. ఏంటే? అత్తయ్య, మీతో మాట్లాడాలి. ఇంకా మాటలేమి లేవు, చేతలే మిగిలే. రేపు ఉదయాన్నే మనం హాస్పిటల్కి వెళుతున్నాం. దాని విషయమే మీతో మాట్లాడాలి అంటున్నాను అత్తయ్య. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటే ఇంకా మాట్లాడేది? చూడమ్మా, నీకోసమేగా నేను చెప్పేది. మనిద్దరం కలిసి ఉండాలనేగా, అది నేను చూడాలనేగా. అప్పటిదాకా నేను బతుకుండాలిగా. ఏమంటోంది? అందుకేనే తల్లి, త్వరగా తీయించుకో. ఆ బైరాగి సామాన్యుల్లా లేడు. ఆకాశంలో చూసి భూమి మీద జరిగే చెప్తున్నాడంటే మాటలా? అబ్బా, అది ఆ జగదీశ్వరి ప్లాన్ అని చెప్పినా నమ్మదు. నిజంగా ప్లానేనా, లేకపోతే నిజంగా నిజమేనా? కాదు, ఖచ్చితంగా ఆ జగదీశ్వరి ప్లానే. ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? అదేం కాదత్తయ్యా, నేను మీకు అబద్ధం చెప్పి ఇన్నాళ్ళు మోసం చేశాను. అది ఇప్పుడు దారిలోకి వచ్చింది. ఇప్పుడు అత్తయ్య ఏమంటుందో? ఏమంటుంది? ఎంతకాలం అక్షర్ని కాదని నిన్ను నెత్తికెక్కించుకున్నందుకు తగిన శాస్తే జరిగింది, బయటికి నడు అంటుంది. ఏంటే ఏం మోసం చేశావు? మాట్లాడు. అత్తయ్య, అది చెప్పవే, చెప్పు. అదేంటంటే అత్తయ్య, నేను అసలు నీ కడుపే లేదంటావు, అంతేగా? నీకు మూడిందిలే, చెప్పు. అవునత్తయ్య, నిజంగానే నాకసలు ఛీ, నువ్వింత తెగిస్తావనుకోలేదు. బాగైంది, తిట్టత్తయ్యా, ఇంకా బాగా తిట్టు. నా ప్రాణాల కంటే నీకు నీ బిడ్డే ఎక్కువైందన్నమాట. కడుపు లేదని అబద్ధం చెప్తావా? చిచ్చి. చూడు రేఖ, ఈ విషయంలో ఎవరికైనా కష్టమే, కానీ ఇక్కడ నా ప్రాణం పోతుందని చెప్తున్నాను కదా, అందుకే తీసేయమంటున్నాను. సరేనా? రేపు హాస్పిటల్కి వెళ్దాం. ఎక్కడైనా అబద్ధం చెప్పు, కానీ ఈ విషయంలో అబద్ధం చెప్పకు. రేపొద్దు నువ్వు రెడీగా ఉండు. ఈ మనిషిని మార్చడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడెలా? బాగా టెన్షన్ పడుతున్నట్టున్నా? ఎన్ని నాటకాలు! ఒకటా రెండా? ఆరేరేరే! నాలిక్కి నరం లేదని నోటికి ఏదొస్తే అది మాట్లాడావు. నెల తప్పాను అని మీ అత్త దగ్గర వాగావు, నెత్తిన పెట్టుకుంది. మరిప్పుడు తీయించుకో. లేని కడుపే తీయించుకుంటావు, ఉన్న ప్రాణమే తీసుకుంటావు. మీరిప్పుడు నన్ను ఇరికించానని సంబరపడిపోకండి అత్తగారు. గజేతగాడికి బావైనా ఒక్కటే, సముద్రమైనా ఒక్కటే. ఎలా బయటపడాలో నాకు తెలుసు. పడు పడు,
నీకు పడ్డం అలవాటే కదా. ఉదయం హాస్పిటల్కి వెళ్తాం కదా, అప్పుడు ఈ ఇంట్లో కాదు ఈ ప్రపంచంలో నిన్ను ఇష్టపడే ఏకైక అమాయకురాలు నీ అత్త కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు ఒంటరిగా వీధుల్లో అడుక్కు తింటాం. కలలు కొనడం మానేయండి అత్తగారు. నా తెగింపనేది మొన్ననే మొగుడు చచ్చిన నాటకంలోనే చూశారు కదా. తెల్లారడానికి ఇంకా కొన్ని గంటల టైం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ నువ్విప్పుడు తప్పించుకున్నా నీకు మాత్రం రోజులు దగ్గర పడ్డాయి. ఇది మాత్రం ఖాయం, గుర్తుంచుకో. ఏంటివిడా రోజులు దగ్గర పడ్డాయని అంత ఖచ్చితంగా చెప్పి వెళ్తుంది? ఏమై ఉంటుంది? ఇదేంటి, అక్షరక్క అచ్చం స్వామీజీ నాకేం చెప్పాడో అలాగే చెప్పించింది. పోన్లే, నేను కనీసం ఇలాగైనా అక్షరక్కకి ఉపయోగపడ్డాను. ఇప్పుడు చచ్చినట్టు రేఖ నిజం చెప్పి కడుపు లేదని చెప్తుంది. అప్పుడు రాజేశ్వరి అత్తయ్యకి కళ్ళు తెరుచుకుంటాయి. అక్షరక్క ఇంట్లో, రేఖ వీధిలో. ఏంటమ్మా లేక ఒక్కదానివే కూర్చొని నవ్వుకుంటున్నా? నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అబ్బే అదే లేదత్తయ్య. ఏంటమ్మా ఏదో తప్పు చేసిన దానిలా ఫీల్ అవుతున్నా? నవ్వడం నవ్వించడం తప్పు కాదు. నవ్వు 4 విధాల చేయటన్నది పాతది, నవ్వు 40 విధాల గ్రేట్ అన్నది కొత్తది. పర్వాలేదు చెప్పు. ఏమీ లేదత్తయ్య, రేఖ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది. రేపు రాజేశ్వరి అత్తయ్యకి చచ్చినట్టు నిజం చెప్పాల్సిందేగా. అవును లేక, అసలు అక్షరక స్వామీజీ ఐడియా ఎలా వచ్చిందో కానీ ఇది తడబడుతోందేంటి? ఏదో ఉంది. ఆ, దాని పొగరికి అక్క అమాయకత్వానికి సరైన పథకం వేసింది. రేపది ఎలాగూ తప్పించుకోలేదు. తప్పుకుందామన్నా రాజేశ్వరి అత్తయ్య ఒప్పుకోదు. లేకపోతే ఆ ఒక్క అబద్ధంతో అక్కని మాయ చేసి అక్క మంచితనంతో ఆడుకుని మనల్ని గెలవాలని చూస్తుందా? రేపటితో దాని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఉమ్, అది అబద్ధం చెప్పిందని తెలిసిన మరుక్షణం క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. నేను గెంట ఎక్కర్లేదు, ఆ పనేదో కార్తికేయ చేస్తాడు. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? ఎవరైనా ఎదుటి వాళ్ళకి తమ బాధను చెప్పుకుని వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు. ఇది మాత్రం స్పెషల్ కేసు. నీ బాధని ఎదుటి వాళ్ళకి చెప్పకుండా నిద్ర లేకుండా చేస్తున్నావు. అదేం లేదులే శ్రీరామ్. లేక ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏంటి ఈ మధ్య లేక కూడా సంతోషంగా ఉంటుందా? చాలా షాక్ అయ్యానులే. ఎందుకు అంత ఆనందం? రేపు రేఖ జాతకం బయటపడబోతుంది కదా, దాని పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకుని ఇద్దరు నవ్వుకుంటున్నాం. మీరు రేఖని చాలా తక్కువ అంచనా వేస్తున్నారమ్మా. లే శ్రీరామ్, ఏ అమాయకత్వం చూసేది అక్కతో ఆడుకుందో అదే అమాయకత్వం దాన్ని ఇరుకున పడేసింది. ఇప్పుడు అది నిజం చెప్పక తప్పదు. చూద్దాం. అవునులేక ఇందాక అడుగుదాం అనుకున్నాను, మాటలో పడి మర్చిపోయాను. కొంపదీసి నీకు కూడా అలాంటి స్వామీజీ ఎవరన్నా చెప్పారా నేను పోతానని? చెప్పులేక అలాంటిదేం లేదుగా? ఆ, లేదండి, అలాంటిదేమీ లేదు. ఏమో, ఒకవేళ నువ్వు అక్షరోధినికి చెప్తే ఆవిడ రేఖ మీద ప్రయోగించిందేమో అనుకున్నానులే. మీరు కరెక్ట్గానే ఊహించారు. ఇప్పుడు అస్సలు నేను బయటపడకూడదు. ఇదేంటి శ్రీరామ్ మాటలకు ఇంతగా తడబడుతుంది? నిజంగానే స్వామీజీ ఏమైనా చెప్పాడా? అలాంటిదేమీ లేదు. కానీ మీరు భోంచేశారా? లేదు. పదండి, వడ్డిస్తాను. అత్తయ్య, మీరు నిద్రపోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలాగే వెళ్తా శ్రీరామ్. గుడ్ నైట్.
గుడ్ నైట్. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్. తప్పకుండా లేఖకి ఇలాంటిదేదో అయి ఉంటుంది. ఏవండి, నాకెప్పుడు తెల్లవారుతుందో అనిపిస్తుందండి. ఎందుకో? రేఖ బండారం బయటపడుతుంది కదా. దీన్ని లేపి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే రాత్రి చెప్పినట్టు ఏదో ఖర్చు చెప్తుంది. ఈ పిల్లేంటి ఇంకా నిద్ర లేవలేదు? రేఖా, అమ్మా రేఖా, రేఖా. ఈ అమ్మాయి అత్తగారు మీరేనా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు షకీలా. షకీలానో ఇంకొకటో నాకెందుకు? ఇంతకీ నువ్వెవరు? నేను హెడ్ నర్స్ని. రాత్రి మీ కోడలికి అబార్షన్ చేశాను. అవునా? మీకోసం తన బిడ్డనే త్యాగం చేసిన మహనీయురాలమ్మా నీ కోడలు. 5,000 తీసుకున్నందుకు డైలాగులు బాగానే చెప్తుంది. అమ్మ రేఖా. ఏవండి, ఇప్పుడు ఆవిడికి బాగా రెస్ట్ అవసరం. మీకు మనవడు. మనవడా? అవును, రండి చూపిస్తాను. అబార్షన్ చేశానన్నావు? అవును, దాని తాలూకు గుర్తుగా మీ పుట్టి పుట్టని మనవణ్ణి బయట సమాధి చేశాను. అవునా తల్లి? మాయమ్మే, ఎంత మంచి పని చేశావు. ఇంతకీ ఎక్కడ సమాధి చేశావు? బయట. అబార్షన్ ముందు మీ కోడలకు మాట చెప్పింది. ఏమని చెప్పింది? ఒకవేళ నేను పోతే నా కొడుకు సమాధి మీద ఒక గులాబీ మొక్క నాటి రోజూ నీళ్లు పోయమని చెప్పింది. అమ్మ రేఖ, ఎంత త్యాగం చేశావమ్మా. అమ్మయ్యా, ప్లాన్ గ్రాండ్ సక్సెస్. సరేనండి, నేనుంటాను. ఒక నిమిషం ఉండమ్మా. ఈ 5,000 ఉంచమ్మా. వద్దమ్మా, ఇలాంటి మహాతల్లి దగ్గర నేను డబ్బులు తీసుకుంటే నా వృత్తికి నేను ద్రోహం చేసిందని అవుతాను. జగదీశ్వరి, ఇడిగో నా మనవడు. నా కోసం వీడు ప్రాణం తీసుకున్నాడు. జగదీశ్వరి, దేవుడా, నేనెంత పాపాత్మురాల్ని. అక్క, లే అక్క, లోపలికి వెళ్దాం. నేను రానమ్మా, మీరెళ్ళండి. నేను నా మనవడి దగ్గరే ఉంటాను. బావుందక్క. కడుపులో ఉన్నప్పుడేమో తీయించుకో తీయించుకో అని ఏడ్చావు, ఇప్పుడేమో ఇలా ఏడుస్తున్నావు. లే అక్క, లోపలికి వెళ్దాం. తెగ ఏడుస్తుంది. ఒక రాయిస్తే పోలా? అమ్మగారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కావట్లేదండి. నా పిల్లం కడుపు చూసుకుంటే మీరు ఎందుకండి ఏడతాం? అన్నీ తెలిసే పెద్ద తెలియనట్టు మాట్లాడుకో. నన్ను మనసారా ఏడవని, నన్ను విసిగించుకో. సరే, ఏడండి అయితే. అక్క, ఆ ఏడు పెద్ద లోపలికి ఏడవచ్చు. ముందు నడు. అక్షర వచ్చేలోపే నువ్వు లోపలికి పదక్క. ఇప్పటికే ఆ మస్తాన్ గారు చూసి వెళ్ళాడు. ఈ విషయం వాడు వెళ్ళి అక్షర చెవిలో ఊదాడే అనుకో. వదని పెట్టే బెడ సర్దుకొని అదే పోతుంది. నీ కోడల్నే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అవసరమైతే నిన్ను కూడా. నా కొడుకే మన చేతగానోడా? ఇప్పటికే కార్తికేయ అక్షర వైపు తిరిగిపోయాడు. ఆలోచించుకో. నువ్విక్కడ మనవడు అని ఏడుస్తూ కూర్చున్నావనుకో, వాళ్ళిద్దరూ కలిసి రేపు నిన్నేమైనా చేయొచ్చు. ముందు పద. పదక్క. అక్కకి రాను మరీ పిచ్చెక్కువైపోతోంది. దాని మాటలు నమ్మి మా ప్రాణాలు తీస్తోందప్పా.
ఏంటత్తగారు జరిగింది చూసి దిమ్మ తిరిగిపోయిందా? చెప్పాగా గజీతగాడికి బావైనా ఒక్కటే సముద్రమైనా ఒక్కటే అని. రాత్రేదో అన్నారు నాకు రోజులు దగ్గర పడ్డాయని. మీకిప్పుడు బాగా అర్థమైందనుకుంటాను. ఇక ఈ ప్రెగ్నెంట్ అనే బాధ తప్పింది. ఇటు అత్తయ్య ప్రాణాల్ని కాపాడనన్న క్రెడిట్ దక్కింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. థ్యాంక్స్ టు బైరాగి. పాపం నువ్వేదో అనుకుని గుడి దగ్గరికి ఆ బైరాగిని పంపావు. చూడు ఇప్పుడేమైందో. మస్తాన్, ఇప్పుడు వాడెందుకు? నిన్ను బయటికి ఈడ్చుకెళ్ళమని చెప్పడానికి. అవునులే, ఓడిపోయారు అన్న బాధ. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నానుగా. నన్ను చూడగానే మీ ఓటమి గుర్తొచ్చి విలవిల్లాడిపోతున్నారు కదూ. ఏంటి నిన్ను? రేఖ, రేఖ, కిందకెందుకు వచ్చావమ్మా? కనీసం 2 రోజులైనా మెట్లు కాదు కదా, మంచం కూడా దిక్కకూడదు. పద. అలాగే అత్తయ్య. వస్తాను జగదీశ్వరి అత్తయ్య. చూసావా అక్కని పిచ్చిదాన్ని చేసి అది ఎలా ఆడిస్తోందో? చూడు కార్తికేయ, నువ్వేమైనా అనుకో, అది ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అది వేసే వేషాలు చూస్తే నాకు చిర్రెత్తుకొస్తోంది. నాకు అలాగే ఉంది. కానీ ఏం చేద్దాం చెప్పు? అమ్మ మొహం చూసి ఏం చేయలేని పరిస్థితి. పోనీ అమ్మకి నువ్వే గట్టిగా చెప్పలేకపోయావా? లేకపోతే దానికి ఏదో ఒక వార్నింగ్ ఇవ్వలేకపోయావా? అన్నీ అయిపోయాయమ్మా. నీ దగ్గర చెప్పకుండా ఒక విషయం దాచాను. ఏంటి? ఒక్క నిమిషం. ఏంటిది? చదువమ్మా, నీకే అర్థమవుతుంది.